ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ పరమశివుణ్ణి కొలిచేటప్పుడు ప్రదోషకాలం చాలా మంచిది అని చెప్పబడుతోంది. అసలు ప్రదోషకాలం అంటే ఏమిటి? అప్పుడు ఏం చేయాలి? ఎలాంటి పూజలు చేస్తే మంచిది? ఇప్పుడు ఒకసారి చూద్దాం. శివ పూజలో ప్రదోషకాలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇంతకీ అసలు ఈ ప్రదోషకాలం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏం చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది తెలుసుకుందామా? ఫలానా సమయం ప్రదోషకాలం అని చెప్పేందుకు స్పష్టమైన నిబంధనలేం లేవు. వేర్వేరు ప్రాంతాలను బట్టి, సాంప్రదాయాలను బట్టి ఆ కాలాన్ని నిర్వచిస్తూ ఉంటారు. కొంతమంది సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాలు ప్రదోషకాలంగా పేర్కొంటారు. మరికొంతమంది సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, తరువాత 24 నిమిషాలు ప్రదోషకాలమని భావిస్తారు. ఇక మరో లెక్క ప్రకారం చూస్తే సూర్యాస్తమయం ముందు గంటసేపు, ఆ తరువాత గంటసేపు ప్రదోషం. వీటిలో దేన్ని పాటించాలనే సందేహం అవసరం లేదు. ఎందుకంటే వీటన్నింటిలోనూ సూర్యాస్తమయమే కీలకం కాబట్టి ఆ సమయాన్ని ప్రదోషంగా భావిస్తే సరి అంటారు. ప్రదోష కాలంలో సకల దేవతలంతా కైలాసానికి చేరుకుంటారని, ఆ సమయంలో స్వామి అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటారని నమ్మకం. ఇది ప్రమథగణాలు లోకాలను చుట్టే సమయంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో కనుక ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందన్నది పెద్దల మాట. ఇందుకు స్త్రీ పురుషుల భేదం లేదు, కులాల పట్టింపులు లేదు. ఎవరైనా సరే ఈ సమయంలో పూజ గదిలో స్వామి ముందు కూర్చొని ఆయనకిష్టమైన రుద్రం చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందట. ఒకవేళ రుద్రం నేర్చుకోని పక్షంలో అందుకు సమానమైన శివ పంచాక్షరి వంటి స్తోత్రాలు లేదా మహామృత్యుంజయం వంటి మంత్రాలు చదువుకున్నా స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇక రోజు ప్రదోషకాలంలో నిష్ఠగా శివారాధన చేసే ఇంట్లో దారిద్ర్యం ఉండదని, అనారోగ్యం దరిచేరదని, ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయని విశేషంగా నమ్ముతూ ఉంటారు శివభక్తులు. ఈ సమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం కనుక చదువుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం సైతం లభిస్తుందని, కుటుంబ కలహాలు సమసిపోతాయని చెబుతారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత. అలాంటి లైకారుడైన పరమేశ్వరుని అనుగ్రహాన్ని సాధించేందుకు ప్రదోషకాల పూజ ఓ అద్భుతమైన అవకాశం అని చెబుతున్నారు. ఈ సమయంలో సకల శాస్త్ర పారంగతుడైన నందీశ్వరుణ్ణి కనుక పూజిస్తే ఆయన అనుగ్రహంతో చదువులోనూ కళలలోనూ రాణిస్తారని చెబుతారు. ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాల పేర్లు పెట్టారు. రోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషమని, త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషమని, ఆ త్రయోదశి ఆదివారం పూట వస్తే రవి ప్రదోషమని, ఇలా వేర్వేరు ఆచారాలు, వాటికి ప్రత్యేక విధులు ఉన్నాయి. వీటన్నింటినీ పాటించడం సాధ్యం కాకపోయినా ప్రతిరోజు ఆ ప్రదోషకాలంలో ఆ శివుని తలుచుకుని ఆయన ముందు ఓ దీపాన్ని వెలిగించి అనుగ్రహించమంటూ ఓ ఇష్టమైన స్తోత్రం కానీ మంత్రం కానీ జపిస్తే తప్పకుండా స్వామి కరుణతో వీక్షిస్తారు. ఇక ఇటువంటి మరిన్ని డివోషనల్ అప్డేట్స్ కోసం ప్రభాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.